Dear JEE students and parents, welcome back to my channel JEE Main 2026 ఏప్రిల్ సెషన్కి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ వచ్చేసింది. సిటీ ఇంటిమేషన్ తర్వాత నెక్స్ట్ మనకు రావాల్సింది ఎగ్జామ్ రాయటానికి అడ్మిట్ కార్డు మాత్రం రావాలి. ఇప్పుడు సిటీ ఇంటిమేషన్లో మీకు ఏం తెలిసింది? డేట్ ఆఫ్ ఎగ్జామ్ తెలిసింది. తర్వాత సిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. నెక్స్ట్ మనకు అడ్మిట్ కార్డులో మీకు వెన్యూ తెలిసింది. ఆ సిటీలో వెన్యూ కానీ టైం ఈవినింగ్ 9 to 12, మరి ఆఫ్టర్నూన్ 3 to 6 ఎగ్జామినేషను టైమింగ్స్ మరి ఎప్పుడు చూద్దామో ఎప్పుడు వస్తాయో మరి అడ్మిట్ కార్డు ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ అఫీషియల్ గైడ్ ఇచ్చారు కదా, ఈ అఫీషియల్ గైడ్లో వెళ్ళినట్లయితే సెషన్ 2కి సంబంధించింది మనకి. తర్వాత ఇది సిటీ ఇంటిమేషన్ అయితే వచ్చేసింది. మనకి బ్యాలెన్స్ డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డు 3 to 4 days బిఫోర్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నారు. మనకి ఎగ్జామినేషను 2వ తారీఖు 4, 5, 6, 8 మొత్తము 5 రోజులు అయితే జరుగుతుంది. 5 రోజులు 10 జరగచ్చు, 9. ఇక 2వ తారీఖు అన్నారు కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు 2 అంటే మీకు ఆల్మోస్ట్ 30th 29th కానీ 30th మార్చిలో అడ్మిట్ కార్డు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఇది చెప్పాను కదా ఆల్రెడీ. ఎక్స్పెక్టెడ్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చాడు. సెషన్ 2 అడ్మిట్ కార్డ్ ఎక్స్పెక్టెడ్ టు రిలీజ్ బిట్వీన్ March 28 నుంచి 29 ఈ రెండే ఎక్స్పెక్టెడ్ డేట్స్. ఎన్టీఏ గోయింగ్ టు రిలీజ్ అనమాట. మనకి సిటీ ఇంటిమేషన్ వచ్చింది. ఎక్స్పెక్టెడ్ డేట్ March 28, 29 టెంటేటివ్ డేటు. మనకి ఎగ్జామినేషను ఆల్రెడీ కూడా చెప్పాను కదా 2, 4, 5, 6. 7వ తారీఖును బీఆర్కు ఉంటుంది అమ్మ, గుర్తుపెట్టుకోండి. 8వ తారీఖు ఇది. 7వ తారీఖు మనకి మరి JEE మెయిన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఉండదు ఎగ్జామ్. ఇక సెషన్ 2 అడ్మిట్ కార్డు కూడా సేమ్ ఇలాగా ఉంటుంది. 1 బదులు 2 పడుతుంది. ఇక్కడ మీకు రోల్ నెంబర్ వస్తుంది, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ సేమ్. JEE మెయిన్ సెషన్ 1 అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చేస్తున్నాము. మరి ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ఫాదర్, ఇక్కడ ఫోటో వస్తుంది. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఫోటో, జెండర్ మేలు, తర్వాత మరి స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ QR కోడ్ సేమ్. మీకు సిగ్నేచర్ ఇక్కడ వస్తుంది. సిగ్నేచర్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి అడ్మిట్ కార్డులో మెయిన్ వచ్చేది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఆల్రెడీ తెలిసింది కదా. మరి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు వస్తుంది ఈసారి 2వ తారీఖు 2/4/2026 మరి 4. ఆ విధంగా మార్నింగ్ రిపోర్టింగ్ టైము మనం మార్నింగు 9 గంటల స్టూడెంట్స్ మార్నింగు ఈ 7 కల్లా 7:30, 8 లోపల మీరు ఎగ్జామ్ హాల్లో ఉండాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 3 గంటలు 3 to 6 వాళ్ళ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండాలి? మీరు 1 to 2 ఆ ప్రాంతంలో క్యాంపస్ లోపల ఉండాలి ప్రతి ఒక్కళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి అడ్మిట్ కార్డులు ఏంది, ఎగ్జామ్ సెంటర్స్ వస్తాయి. హైదరాబాద్ ఎగ్జామ్ సెంటరు, తర్వాత వైజాగ్, విశాఖపట్నం, విజయవాడ, ఇట్లా గుంటూరు, ఇట్లా మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఒకరోజు ముందుగా అడ్వాన్స్గా చూసుకుంటే ఇంకా మంచిది స్టూడెంట్స్ అందరూ కూడా. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ ఎగ్జాము 9 to 12, మీరు గేట్ క్లోజింగ్ 8:30 క్లోజ్ అవుతుంది. సాయంత్రం 3 to 6 వాళ్ళకి గేట్ క్లోజ్ ఎప్పుడు అవుతుంది? మీకు 2:30 కల్లా గేట్ క్లోజ్ అవుతుంది, హాఫ్ అన్ అవర్ ముందు. అందుకనే 1 to 2 వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ సెంటర్లో ఉండండి. తర్వాత మీరు లబోదిబోమని మొత్తుకున్నా అక్కడ ఎవరు మిమ్మల్ని ఆలకించే వాళ్ళు ఉండరు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ కూడా చేశాను. ఇక్కడ నేమ్ అవన్నీ వస్తాయి. మీరు ఇక్కడ ఫోటో ఒకటి అంటించాలమ్మా. 2 ఫొటోస్ తీసుకెళ్ళి ఆల్రెడీ చెప్పాను. 2 photos క్యారీ చేయండి. 2 photos, 1 photo ఇక్కడ పెట్టాలా, 1 photo ఇక్కడ పెట్టండి. తర్వాత మీరు ఇక్కడ లెఫ్ట్ మరి ఎడమ వేలు ముద్రని తంబ పెట్టండి. ఇక్కడ తంబ పెట్టండి. తర్వాత ఇక్కడ ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేయండి. ఇన్విజిలేటర్ చూసే విధంగా సంతకం చేయాలి. నేను ఇంటికాడ చేసి ఇచ్చాను సార్, నాకు యాక్సెప్ట్ చేయండి అంటే అది ఆ సంతకమా మీదా కాదని వెరిఫై చేయాలి కదా, మీరేమైనా మాల్ ప్రాక్టీస్ చేస్తే. ఇది స్టూడెంట్స్ మరి ఈ విధంగా డేటా అయితే ఉంటుంది. ఇలా అడ్మిట్ కార్డు ఉంటుంది. మనకి సెషన్ 2 అని వచ్చేస్తుంది. ఇక్కడ సెషన్ 2 ఏప్రిల్, ఈ డేట్స్ కూడా వచ్చేస్తాయి. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏప్రిల్ తర్వాత మనం జోసా కౌన్సిల్ మరి JEE అడ్వాన్స్కి వెళ్తాము. స్టూడెంట్స్ అందరూ కూడా JEE అడ్వాన్సు 17వ తారీఖున ఉంది. తర్వాత 17వ తారీఖు 2వ తారీఖున
జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది 2, 3 మీకు జూను, జూలై ఆ ప్రాంతంలో. ఏప్రిల్లో ఆగస్టులో ఐఐటి క్లాసులు స్టార్ట్ అవుతాయి. తర్వాత సెప్టెంబర్ 1కి అయితే ఎన్ఐటి కానీ, జిఎఫ్టి కానీ, IIIT స్టూడెంట్స్ వెళ్తారు. వీళ్ళకి 1 మంత్ గ్యాప్ ఉంటుందమ్మా. జూలై 25 నుంచి జూలై 26, 27 అంతా కూడా ఐఐటి క్లాసులు అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఉండి ప్రతి ఒక్కరు కూడా మరి అడ్వాన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రిపేర్ అయిపోండి. కొంతమంది ఆల్రెడీ జేఈ సెషన్ 1లో మంచిగా కత్తిలాగా మరి మంచి పర్సంటైల్ వచ్చి ఉంటుంది. వాళ్ళకి జేఈ సెషన్ 2 అవసరంలా, సెషన్ 1 వచ్చేసింది, వాళ్ళు డైరెక్ట్గా అడ్వాన్స్కి ప్రిపేర్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ఏప్రిల్ స్టూడెంట్స్కి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.